రూపాయలు, మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తాను అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు బ్లాక్ మార్కెట్లో మాకు ఎంత కావాలంటే దొరుకుతున్నదని. ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలని అడుగుతా ఉన్నాను. 50% ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు, 50% గవర్నమెంట్ ఏజెన్సీలు, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ ఇతరత్ర కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ రైతులకు అందుబాటులో చేయాలి. మరి ఇది వచ్చినటువంటి యూరియా ఎందుకు పక్కదారి పడుతుంది? మేము అనేక చర్యలు తీసుకున్నాం. ఇది యూరియా ఒక బస్తా ఇస్తున్నామంటే నామోషిగా 250 రూపాయల బస్తా కాదది. 2500 నుంచి 2650 రూపాయల బస్తా అది. అది ప్రజల డబ్బు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా అది ప్రజల డబ్బే, రైతుల డబ్బే. అది సబ్సిడీ ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజల డబ్బే అది. ఆ రకంగా ఒక బస్తా బ్లాక్ మార్కెట్కి వెళ్తే ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నా. మార్కెట్లో దొరుకుతుంది, ఎవరు చేస్తారో చెప్పాలని అడుగుతున్నా నేను. మార్కెట్లో ఈరోజు రైతులు 400 పెట్టి బస్తా కొంటున్నారు కదా, అదే బస్తా 260 రూపాయలకు అమ్మాల్సిన బస్తా ఈరోజు 400కు దొరుకుతుందంటే ఎవరు చేస్తున్నారు? ఆపాల్సిన బాధ్యత ఎవరిదారు అడుగుతా ఉన్నాను. అసలు వర్షాకాలం రాకముందే, భూమి దున్నకముందే, విత్తనాలు అవసరం రాకముందే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది ఎరువుల కొరత ఉంది, ఎరువుల కొరత ఉంది. అప్పటికి 2 లక్షల ఎంటీ 70,000 మెట్రిక్ టన్స్ వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉన్నది. 270 మెట్రిక్ టన్నుల స్టాక్స్ అప్పటికి ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. పాతకాలం, పాతది, లాస్ట్ సీజన్ది, రబీ సీజన్ది ఓపెన్ స్టాక్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఉన్నప్పుడే ఇంకా కేంద్ర ప్రభుత్వం పక్కన ముందే స్టాకు కొరత 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 అనే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు. నేను అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలైంది. ఈరోజు మీరు అమెరికాలో తీసుకున్నా, ఆస్ట్రేలియా తీసుకున్నా, లేక పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో తీసుకున్నా, బంగ్లాదేశ్లో తీసుకున్నా, మలేషియా, ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా గత 11 సంవత్సరాలుగా 3 ఇంతలు 4 ఇంతలు ఎరువుల ధరలు పెరిగాయి. 3 ఇంతలు 4 ఇంతలు. ఒకే ఒక్క దేశం భారతదేశము గత 11 సంవత్సరాలుగా ధరలు పెరగకుండా, ఎంత ధరలు పెరిగినప్పుడు కూడా లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ రైతుల మీద భారం పడకూడదు, రైతులను ఆదుకోవాలి, రైతులకు మేలు చేయాలి అనేటువంటి లక్ష్యంతో, ఒక కమిట్మెంట్తో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీ భరిస్తూ 265 రూపాయలకు బస్తా ఇస్తా ఉంటే, ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రానికే సుమారు 76,000 కోట్ల నుంచి 80,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఒక తెలంగాణ రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం భరించింది. ఎరువుల మీద భరించి మేము అందుబాటులో తీసుకొస్తుంటే అసలు అవసరానికంటే ముందే కొరత కొరత అని ఒక భయానక వాతావరణం సృష్టించారు. మనం అందరం చూస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము మరింత బాధ్యతగా ఈ యొక్క బ్లాక్ మార్కెటింగ్ ఆపాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 1, యూరియా కెమికల్ ఇండస్ట్రీస్కు పోకుండా ఎంతో ప్రయత్నం చేసినాం. యూరియా నరేంద్ర మోడీ గారు అధికారంలో రాగానే యూరియా బ్లాక్ మార్కెటింగ్ ఆపాలని వేప పూత పూసినటువంటి యూరియా సరఫరా చేసాం. చిన్న విషయం కాదు, అనేక చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కరోనా లాంటి సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల కంపెనీలని మూతపడి, కార్మికులు రాని కారణంగా కంపెనీలు మూతపడి అనేక దేశాలలో మన దేశానికి రావాల్సినటువంటి యూరియా కొరత ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని అధిగమించి ఎంతో కష్టపడి కరోనా సమయంలో కూడా యూరియా ఇచ్చాం. ఈరోజు ఉక్రెయిన్ కానీ, రష్యా యుద్ధం కానీ, చైనా కానీ కొన్ని కారణంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి 24 అవర్స్ మానిటరింగ్ సెల్ ఢిల్లీలో ఏర్పాటు చేసి యూరియా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని వేల కోట్ల లక్షల కోట్ల సబ్సిడీతో రైతులకు అందిస్తూ ఉంటే, ఒక్కొక్క బస్తా పైన 2,400 రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతులకు అందిస్తూ ఉంటే దాన్ని ఈరోజు బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉంది. నేను రైతులను కూడా కోరుతా ఉన్నాను, ఎవరైనా పెద్ద రైతులు దయచేసి మీరెవ్వరు కూడా స్టాక్స్ పెట్టుకోకండి, మీ అవసరమంతైనా వాడుకోండి. ఒకటి విశ్వాసం ఇస్తున్నాం, ఈరోజు సింగరేణి కూడా
మన రామగుండం ఎరువుల పరిశ్రమ కూడా ప్రొడక్షన్ 100% పెంచాం. అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా మేము ఎరువులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. కాబట్టి దయచేసి కృత్రిమ కొరత లేకుండా చూడాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఒక్క బస్తా కూడా దారి మళ్ళకూడదు, ఒక్క బస్తా కూడా బ్లాక్ మార్కెట్లో రైతులకు అమ్మకూడదు. ఆ రకమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఉమ్మడి బాధ్యత, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలలో అనేక రాష్ట్రాలతో అనేక కంపెనీలతో మాట్లాడి మరి పూర్తి స్థాయిలో డబ్బు చెల్లించి మన దేశానికి తీసుకొచ్చి చాలా తక్కువ ధరకు ఈరోజు రైతులకు అందించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంది. ఆ స్పిరిట్తో రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయాలి తప్ప మరి ఎంతసేపు వాళ్ళని బదలాం చేయడం, వీళ్ళు బదలాం చేయడం, మాటలతో కాలం వెళ్ళబుచ్చడం సమస్య పరిష్కారం కాదు. అల్టిమేట్గా మనం అందరం రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది.